మరి అటు ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఎంఐ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత గెలిచే మ్యాచ్ అనుకున్నారు. అక్కడ మీకు ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్లు ఇస్తే అక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చాయి ట్రావిస్ హెడ్, కానీ అది ఎవరు అప్పీల్ చేయలే. సో మరి అదే ఓటమి కారణం అంటే మీకు ఇంకా బ్యాటర్స్ ఉన్నారు అక్కడ. మీకు ఒక క్యాచ్లు పట్టుంటే కొంచెం ప్రెజర్ ఉండేది. అక్కడ ట్రావిస్ హెడ్ 2 క్యాచ్లు డ్రాప్ అయినాయి. సో అక్కడ పట్టుంటే మీకు ప్రెజర్ ఉండే ఎస్ఆర్హెచ్పై. సో ఓవరాల్ అయితే మరి బ్రిలియన్ బ్యాటింగ్ చూసినాం, కొన్ని బ్రిలియన్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసినాం. మరి ఓవరాల్ ఏం జరిగినా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అటు ఇక టాస్ అయితే ఎంఐ గెలిచింది. బ్యాట్ ఫస్ట్ అన్నారు. నేను సర్ప్రైజ్ అయినా, కానీ ఓకే ఫైన్ అనిపించింది ఎంఐకి. మీరు బ్యాట్ ఫస్ట్ చేస్తే మీకు అటు పిచ్ కూడా కొంచెం స్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ సో బ్యాట్ ఫస్ట్ చేసి మంచి స్కోర్ పెడితే బాగుంటుంది అనిపించింది ఎంఐకి. టీంలో చేంజెస్ మాట్లాడుకుంటే అయితే మీకు డికాక్ మీకు ఇంజూరీ అన్నారు. రికిల్టన్ వచ్చిండు. రికిల్టన్ మరి ఫైన్ అనుకున్నాం. ఇంకా మీకు షెర్ఫన్ రుతర్ఫర్డ్ లేడు. ఇంకా మీకు శానర్ ప్లేస్లో ఇటు బోల్ట్ వచ్చింది అనుకోవాలి. షెర్ఫన్ రుతర్ఫర్డ్లో విల్ జాక్స్ వచ్చింది అనుకోవాలి. వాళ్ళు ఇంకా రాబిన్ మిన్స్ తెచ్చుకున్నారు. ఇంపాక్ట్ షారుల్ ఠాకూర్ ఉన్నాడు. సో ఇన్ని చేంజెస్ చేసిండు వాళ్ళు. ఎస్ఆర్హెచ్ అయితే మీకు శివం కుమార్ లే అన్నాడు. నాకు కొంచెం సర్ప్రైజ్ అనిపించింది శివం కుమార్ లే అని. హర్ష్ దూబే తెచ్చుకున్నారు. సో ఓకే ఫైన్ అనుకున్నాం. కానీ అక్కడ మీకు ఫస్ట్ ఓవర్ మీకు ప్యాట్ కమిన్స్ బాగా వేసిండని చెప్పాలి. ప్రఫులింగే సెకండ్ ఓవర్ వేసినా మీకు రన్స్కి వెళ్ళిండు. ప్రఫులింగే పవర్ ప్లేయర్ రన్స్కి వెళ్తాడు. అది చూసుకోవాలి. మీకు షార్ట్ లెంత్ వేసే ప్రయత్నం చేస్తాను, హార్డ్ లెంత్ తీసే ప్రయత్నం చేస్తాను. హార్డ్ లెంత్ ఇచ్చేయండి, కానీ ఒక్క బాల్ అన్న ఫుల్ అన్న వేస్ట్ ట్రై చేయాలి కదా. మీరు ప్రతి బాల్ హార్డ్ లెంత్ వేస్తా అంటే ప్రెడిక్టబుల్ అవుతారు. సో అక్కడ మీకు రన్స్ వెళ్తానే. మరి నితీష్ కుమార్ రెడ్డికి పవర్ ప్లేలో అయితే బాగుంటుంది అనిపిస్తుంది. చూడాలి మరి నితీష్ కుమార్ రెడ్డి పవర్ ప్లేలో ఏపైతే నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ చేస్తారని. కానీ మీకు ఫస్ట్ ఓవర్ 1 ఓవర్ 6 రన్లు వచ్చినాయి. ఆ తర్వాత మీకు హిట్టింగ్. అటు విల్ జాక్సన్, రియాన్ రికిల్టన్ ఓపెనింగ్ వచ్చి మీకు వేరే లెవెల్ ఫైర్ స్టార్ట్ చేసి చెప్పాలి. హర్ష్ దూబే ఒక గ్యాంబుల్ తీసుకున్న ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ మీకు 5th ఓవర్ హర్ష్ దూబేతో నేర్పించిండు. మీకు అటు ఇషాన్ మ్యాలింగ్ వచ్చి కొంచెం రన్స్ కంటెంట్ చేసే ప్రయత్నం చేసినా మీకు ఆ తర్వాత హర్ష్ దూబే వచ్చి మీకు గ్యాంబుల్ వర్కౌట్ కాలే అంటే మంచి గ్యాంబుల్ అనిపించింది నాకైతే. 16 రన్స్కి వెళ్ళిండు. 3 డాట్ బాల్ వేసిండు. మీకు 2 సిక్స్లు ఇచ్చిన, ఒక బౌండరీ ఇచ్చిన, 3 డాట్ బాల్ వేసిండు. అది నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత మీకు లాస్ట్ ఓవర్ షకీబ్ హుసేన్ కూడా కొన్ని రన్స్కి వెళ్ళిండు. 78 రన్స్ వచ్చినాయి పవర్ ప్లేలో వితౌట్ వికెట్. ఆ తర్వాత మన నెక్స్ట్ ఓవర్ కూడా మీకు అక్కడ రన్స్ వచ్చినాయి. కానీ నితీష్ కుమార్ వచ్చేదాకా మీకు వికెటే రాలే అసలు. అక్కడ నితీష్ కుమార్ రెడ్డి వచ్చి మీకు ఫస్ట్ బాలే వికెట్ తీసిండు. అబ్బా అక్కడితో కొంచెం రిలీఫ్ అయింది ఎస్ఆర్హెచ్కి. ఆ తర్వాత మీకు నితీష్ కుమార్ రెడ్డి రన్స్కి వెళ్ళిండు. మీకు షార్ట్ ఆఫ్ లెంత్ వేసే ప్రయత్నం చేసిండు, లెంత్ కొంచెం చేంజ్ చేసే ప్రయత్నం చేసిండు, ఎక్స్ట్రా ట్రై చేసిండు అనిపించింది. కానీ అక్కడ మీకు రన్స్కి వెళ్ళిండు. అటు 1 డౌన్లో సూర్యకుమార్ వచ్చింది. కానీ మీకు సూర్యకుమార్ మంచి బౌన్సర్ వేసిండు చెప్పాలి. ఇషాన్ మలింగ అన్ఎక్స్పెక్టెడ్ బౌన్సరు. మీకు అంతకుముందు అన్ని స్లోర్ వన్స్ వేసే ప్రయత్నం చేసిండు. అది మాత్రం 140 కిలోమీటర్స్ పర్ఫెక్ట్ బౌన్సర్ అని చెప్పాలి. ఒక క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ మరి తన ఫామ్ అయితే ఈ మ్యాచ్లో అయితే ఈ సీజన్ అయితే చూడలే. మరి ఎంఐ వాళ్ళు థింక్ చేయాలి సూర్యకుమార్ ఫామ్ ఏందని. కానీ అటు రికల్టన్ కొడుతూనే ఉండు. రికల్టన్ అయితే మరి ఎక్కడ ఆగాలి. హర్ష్ దూబే అయితే మరీ కొట్టిండని చెప్పాలి. హర్ష్ దూబే 3 ఓవర్స్లో 50 ఇచ్చిండు. మీకు బ్రేక్ కావాలంటే ఇషాన్ మలింగ తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఇషాన్ మలింగ వచ్చి బాగా కంటెంట్ చేసిందని చెప్పాలి. అక్కడ మీకు ఒక ప్రఫులింగే ఫస్ట్ ఓవర్ తర్వాత కొన్ని షార్ట్ బాల్ వేసే ప్రాక్టీస్ బాగా వేసిండండి. ప్రఫులింగే కూడా ఒప్పుకోవచ్చు మీకు డెత్లో. అటు ప్యాట్ కమిన్స్ కూడా వేరే లెవెల్ స్పెల్ వేసింది. తనకు పాపం వికెట్లు ఎక్కువ రాలే కానీ అటు పాపం ప్యాట్ కమిన్స్ కూడా మీకు బాగా బౌలింగ్ చేసిందని చెప్పాలి. లెస్ దెన్ 10 ఎకరామి మస్ట్ వేసిన అని చెప్పాలి. సో ప్యాట్ కమిన్స్ బాగా వేసింది అనిపించింది. అటు నితీష్ కుమార్ రెడ్డికి ఇంకో ఇస్తారు అనుకున్నాం కానీ మీకు సో నితీష్ కుమార్ రెడ్డి కూడా వేసిన బౌలింగ్లో మీకు బాగా వేసిండు. సో ఎస్ఆర్హెచ్ యూనిట్ అయితే మీకు పేస్ బౌలింగ్లో బాగుంది అనిపిస్తుంది. ఇషాన్ మలింగ్ అయితే మీకు 17th to 18th ఓవర్ అయితే వేరే లెవెల్ ఎత్తారు. అటు ప్యాట్ కమిన్స్ ఇటు ఇషాన్ మలింగ. అక్కడ కనుక మీకు ఆ 2 ఓవర్లు కనుక అంత ఎక్కువ రన్లు వస్తే మీకు మ్యాచే కష్టంగా ఉండు. కానీ అక్కడ హార్దిక్ పాండ్యా ఆడతారు. హార్దిక్ పాండ్యా వేరే లెవెల్ చేసే ప్రయత్నం చేస్తారు. హార్దిక్ పాండ్యా ఆడతారు. ఇంకా తిలక్ వర్మ కూడా ఉన్నంతసేపు బాగానే ఆడతారు. సో అటు హార్దిక్ పాండ్యా అయితే వేరే లెవెల్ చేస్తారు. కానీ అటు లాస్ట్ 2 ఓవర్లు షకీబ్ హుసేన్ ఇటు ప్రఫులింగ్ బాగా బౌలింగ్ చేస్తారని చెప్పాలి. లాస్ట్ 2 ఓవర్లు మీకు కొన్ని రన్స్కి వెళ్ళి కొన్ని బౌండరీలు ఇచ్చిన అనిపించినా మీకు వికెట్లు ఇస్తారు షకీబ్ హుసేన్.
షేఖర్ హుసేన్ తీసిన వికెట్ కూడా మర్చిపోవద్దు. అక్కడ డాట్ బాల్ మెయిన్ అయితే అక్కడ వికెట్ కూడా వస్తుంది. సో అవి కూడా కన్సిడర్ చేయాలి. ఆ వికెట్ డాట్ బాల్ ఎక్కువ కన్సిడర్ చేయాలి. సో మీకు ఒక దశలో మీకు స్కోర్ 250, 260 పోతారా అనిపించింది. ఫస్ట్ 10 ఓవర్స్లో 128, మీకు నెక్స్ట్ 6 ఓవర్స్లో మీకు 16 ఓవర్స్ వచ్చేసరికి 200+ ఉన్నారు. 202 ఉండే. అంటే మీకు నెక్స్ట్ 6 ఓవర్స్నే 72, 74 రన్స్ చేసిళ్ళు. సో చూసుకోవాలి మళ్ళీ. ఆ తర్వాత మంచి కంబ్యాక్ చేసిళ్ళు అని చెప్పాలి. లాస్ట్ 6 ఓవర్స్లో 42, 52 అంటే మస్తు బౌలింగ్ చేసిళ్ళు అని చెప్పాలి. మిడిల్ ఓవర్స్లోనే మీకు 105, 106 రన్స్ ఇచ్చిళ్ళు. మిడిల్ ఓవర్స్లో కొంచెం స్ట్రగుల్ అయ్యలేదు సారచ్చు. కానీ అక్కడ మీకు రియాన్ డికిల్టన్ మంచి రాకాయండు. అక్కడ ఇషా మెలింగ బౌలింగ్ మెచ్చుకోవాలి. ఇంకా మీకు అటు ప్యాట్ కమిన్స్ బౌలింగ్ మెచ్చుకోవాలి. షేఖర్ హుసేన్ లాస్ట్లో వికెట్ తీసినా కూడా మెచ్చుకోవాలి. ప్రొఫ్లింగే లాస్ట్ ఓవర్ మెచ్చుకోవాలి. నితీష్ కుమార్ రెడ్డి కూడా మీకు ఆ వికెట్ మెచ్చుకోవాలి. హర్ష్ దూబే మరి హాఫ్ డే అనిపించింది. 3 overs 50. ఒక్క బాల్ నాకు కరెక్ట్ వేయాలనిపించింది. తను రీకిల్టానికి వేసి కొంచెం షార్ట్ ఆఫ్ లెంత్ ఇస్తారు. మిగిలిన బాల్ అన్నీ మంచి బాల్లే. వాళ్ళు మంచి షాట్లు ఆడిళ్ళు. కానీ 244 చేజు, 243, 244 చేజు. మరి ఎట్లా చేజ్ చేస్తారా అంటే ప్రతిసారి చేజ్ మరి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పైన డిపెండ్ అవుతారు. మరి ఈసారి కూడా అంత మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వస్తా అంటే మీకు బోల్ట్ ఉన్నారు సరే. బోల్ట్ మీకు అటు ఫస్ట్ ఓవర్ కొంచెం ఇబ్బంది పెట్టి ప్రాక్టీస్ చేసి కానీ అక్కడ హెడ్ మీకు అవుట్ అయ్యే ప్రమాదం ఉండే. తర్వాత బూమ్రా కూడా మీకు బాగా ఆడతారని చెప్పాలి. ఆ తర్వాత మీకు థర్డ్ ఓవర్లో మీకు రన్స్ వస్తాయి. ఒక క్యాచ్ డ్రాప్ కూడా అవుతారు అక్కడ. నా మంది ఆ క్యాచ్లు పట్టుంటే బాగుంది అనిపించింది ఎంఐకి. సో కానీ హెల్ప్ చేయలేకపోయాను అక్కడ మీకు. ఆ తర్వాత బూమ్రా కొడతారు. అభిషేక్ శర్మ ఒక స్టెప్ అవుట్ అయ్యి కొడతారు 6. సో అక్కడ బూమ్రా కూడా రన్స్కి వెళ్తారు. దాంతో ఏం చేయాలో ఎంఐకి అంత ఐడియా లేకుండా ఉంటారు. సో అక్కడ మీకు గజన్ఫర్ వచ్చి కంటైన్ చేసే ప్రయత్నం అంటే విల్ జాక్స్ వచ్చి ఒక ఓవర్ ఎత్తారు. మధ్యలో విల్ జాక్స్ ఏమో కొడతారు. విల్ జాక్స్ ఎత్తే ఫస్ట్ ఓవర్ వేయాలి. లేకుండా మీకు థర్డ్ ఓవర్ వచ్చి తర్వాత అభిషేక్ శర్మ అంటే కొడతారు స్పిన్ అని. స్పిన్ అని. సో అక్కడ మీకు అభిషేక్ శర్మ బాగా అని చెప్పాలి. 50 వేసుకుంటా అనుకున్నా 50 చేసుకొని పోయి అవుట్ అయ్యిండు పాపం. సో ట్రాష్ అయితే వేరే ఆడిండు. కొన్ని డాట్ బాల్ అయినా కొన్ని షాట్లు అయితే బాగా బూమ్రా ఇట్లా సైడ్కి వచ్చి యార్కర్ని బౌండరీ కొట్టడం. సో ఇలాంటివి చేసిండు. ట్రాష్ హెడ్ బాగా ఆడిండు. పవర్ ప్లేలో మీకు 96, 98 ఉన్నది. 92 అనుకుంటా. సో పవర్ ప్లేలో 92 వచ్చింది. సో మీకు ఎక్కడైతే హెడ్ ఉండాలో అక్కడ హెడ్ ఉన్నారు. అంటే 10, 14 రన్స్ అట్లా ముందున్నారు. సో అది బాగా అడ్వాంటేజ్ అని చెప్పాలి ఎస్ఆర్హెచ్కి. సో ఆ తర్వాత గజన్ఫర్ వచ్చింది. గజన్ఫర్ పవర్ ప్లే తర్వాత మీరు రన్స్ వెళ్తూనే ఉన్నాయి. అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్గా మీకు షారుల్ ఠాకూర్ తీసుకున్నారు. కానీ అక్కడ మీకు షారుల్ ఠాకూర్ మీకు బౌలింగ్ వేయలే, అది వేరే విషయం. కానీ సో అక్కడ మీకు గజన్ఫర్ వచ్చిండు. గజన్ఫర్ వచ్చి మీకు అంతకుముందు ఆదిపాండ్య బాగా ఎత్తారని చెప్పాలి. ఒక బౌండరీ వెళ్ళినా మీకు ఆదిపాండ్య బాగా ఎత్తాడు. దాంతో మీకు అభిషేక్ శర్మకి ఎక్కువ హిట్టింగ్ చేసే బాల్స్ రావు. సో కొంచెం కైట్గా ఉంటారు. ఆ బాల్ హిట్ చేయబోతారు, మీకు స్లోగా వస్తుంది. అక్కడ క్యాచ్ అవుట్ అవుతారు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత మీకు గజన్ఫర్ 2 సార్లు కొంచెం అయినట్టు ఎత్తారు. ఆ థర్డ్ సారి వేసే ప్రయత్నం కొంచెం క్రాక్ ఉన్న అనిపించింది. ఆ క్రాక్ ఉన్న ఏరియాలో కొంచెం హిట్ చేయని అనిపించింది. స్కిడ్ అయిన బాల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నది. ఇన్నర్ ఎడ్జ్ తీసుకున్న మీకు స్టంప్స్. ఇషాన్ కిషన్ అవుట్ అయ్యింది. ఆ ఓవర్ మంచిగా క్వైట్ పడితే మళ్ళీ నెక్స్ట్ ఓవర్ హార్దిక్ క్వైట్ ఓవర్ మళ్ళీ అటు ట్రావిస్ హెడ్ అవుట్. ట్రావిస్ హెడ్ ఉన్నంతసేపు మస్తు అయింది. కానీ అక్కడ మీకు ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత మీకు ఎంఐ గేమ్లోకి వచ్చిందా అనిపించింది. 10 overs మీకు 133 ఉండే, వాళ్ళు 128 ఉండే. మీకు కొంచెం హెడ్ ఉండే అక్కడ కూడా. కానీ ఆ తర్వాత మీకు నెక్స్ట్ ఓవర్ గజన్ఫర్కి ఇస్తారు. అక్కడ గ్లాసర్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు స్ట్రైక్లు ఉంటారు. అక్కడ నెక్స్ట్ ఓవర్ అశ్విన్ కుమార్కి ఇస్తారనుకుంటే అశ్విన్ కుమారే వేస్తారనుకుంటా. ఆ తర్వాత మీకు అశ్విన్ కుమార్ వాళ్ళు కూడా రన్స్ వస్తాయి. అశ్విన్ కుమార్ కూడా హాఫ్ డే ఉన్నాయి. బూమ్రా కూడా హాఫ్ డే ఉన్నది. అటు గజన్ఫర్ కూడా ఉన్నాయి. గజన్ఫర్కి ఆ నెక్స్ట్ 2 ఓవర్లు నెక్స్ట్ 2 ఓవర్ల తర్వాత మీకు నెక్స్ట్ వికెట్లు ట్రాష్ హెడ్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ 2 ఓవర్లు మీకు రన్స్ వస్తాయి. అక్కడితో మళ్ళీ మూమెంట్ ఎస్ఆర్హెచ్కి వస్తుంది. సో రన్ రేట్ రిక్వైర్ రన్ రేట్ పెరుగుతాను అనుకుంటే మీకు ఆ 2 ఓవర్లతోనే మళ్ళీ రిక్వైర్ రన్ రేట్ అదుపులోకి వస్తాయని చెప్పాలి. ఆ తర్వాత మీకు క్లాస్ అయితే కొన్ని షాట్లు కొడతారు. అబ్బా కొన్ని షాట్లు అయితే వేరే అనిపిస్తాయి. అక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఏమో సింగిల్ తీసుకుంటే అటు క్లాస్ వెనక్కి ఇస్తే క్లాస్ ఏమో మీకు మంచి బాల్స్ని అటాక్ చేసే ప్రయత్నిస్తారు. బూమ్రాని ఒక 6 కొడతారు. ఇట్లా యార్కర్ ఇట్లా కొడతారు. అబ్బా అదైతే వేరే లెవెల్. వరుస లాస్ట్ 3 matches నుండి ప్రతి ఒక్కొక్క షాట్ ఆడుతాను అట్లా.
సో, ఫస్ట్ మీకు ఢిల్లీ మ్యాచ్ అప్పుడు అటు లుంగ్‌డిన్, ఎంగ్‌డిని కొట్టిండు. మీకు లాస్ట్ మ్యాచ్‌లో బర్గర్‌నో ఎవళ్ళనో కొట్టిండు. ఆ బర్గర్‌ని ఈ మ్యాచ్‌లో బూమ్రాంగ్ కొడతాడు. అబ్బా! వేరే లెవెలు ఆ షాట్ అయితే. ఆ తర్వాత మీకు నితీష్ కుమార్ రెడ్డి, బోల్ట్ బాగా చేసిండని చెప్పాలి. లాస్ట్ 2 ఓవర్స్ కమ్‌బ్యాక్ బాగా చేసిండని చెప్పాలి. నితీష్ కుమార్ రెడ్డి ఔట్ అయితాడు. ఇదేంటి ఇంకా ట్విస్ట్ ఉందా అనుకుంటే మీకు అక్కడ ఆ తర్వాత సలీల్ అరోరా ఆడతాడు. సలీల్ అరోరా బాగా ఆడతాడని చెప్పాలి. బూమ్రాను నో లుక్ షాట్ కొడతాడు. ఆ తర్వాత తనే ఫినిష్ చేస్తాడు గేమ్‌ని. కానీ అటు క్లాస్ అని నాకు మర్చిపోవద్దు. అభిషేక్ శర్మ నాకు మర్చిపోవద్దు. సో, ఓవరాల్ ఎస్ఆర్హెచ్ చేసి అయితే గెలిచింది. 240 ప్లస్ చేసి మరీ గెలిచిందని చెప్పాలి. సో, మరి హ్యాపీ ఉంటారు ఎస్ఆర్హెచ్. అటు ఇషాన్ మలింగ బౌలింగ్ కూడా బాగున్నది. సో, మరి అటు ముంబై ఇక్కడి నుంచి ఇక మరి మస్ట్ విన్ అన్నీ గెలవాలి. లేకుంటే వాళ్ళు ఇక నెక్స్ట్ టోర్నమెంట్కి ఇక ప్లే ఆఫ్స్కి ఛాన్స్ తీసుకోవాలి. మరి ఎస్ఆర్హెచ్ అయితే ఈ విన్తో మస్ట్ హ్యాపీ ఉంటారు. ఆల్మోస్ట్ ఇక ప్లే ఆఫ్స్ చేరినాం అనుకుంటారు. కానీ ఇక్కడ నుంచి 5-2 గెలిస్తే ప్లే ఆఫ్స్ ఆల్మోస్ట్ గెలాలబ్బా. 5-2 గెలిస్తే ఎస్ఆర్హెచ్ బాగుంటుంది. ఇక మరి ఫీల్డింగ్ కూడా మీకు ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ బాగుంది అనిపిస్తుంది. ప్రఫులింగే ఫస్ట్లో కొన్ని మిస్ఫీల్డ్ చేసిండు అనిపించినా కూడా మీకు ఓవరాల్ బాగుంది. అనికేత్ వర్మ మరి లాస్ట్ 19 ఓవర్ ఫీల్డింగ్కి వచ్చి కానీ తను బ్యాటింగ్ రాలే. నేను సలీల్ అరోరా కొంత ముందే వస్తాను అనుకున్నా కానీ లాస్ట్ మ్యాచ్ సలీల్ అరోరా ఫినిష్ తోటి ఈ మ్యాచ్లో తను వచ్చింది అనిపించింది. సలీల్ అరోరా బాగా వచ్చిండు, బాగా అయిండు. అక్కడ మీకు ఇక నితీష్ కుమార్ రెడ్డి రన్నింగ్ ద వికెట్స్ బాగా చేసిండు. క్లాస్ అండ్ షాట్ అయితే వేరే. అటు క్లాస్ అని అయితే నిలబడ్డాడు. క్లాస్ అని ఎక్కడ మీకు తను అవుట్ అయి ఉంటే మీకు సిచ్యువేషన్ వేరేలా ఉండు కావచ్చు. క్లాస్ అని అవుట్ కాలే. సో, అది మెయిన్ పాయింట్. ఎస్ఆర్ఎస్కి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. మరి అటు ఎంఐ యూనిట్తో బాగున్నాను. అటు గజన్ఫర్ ఇటు మీకు షానర్ ఉంటే షానర్ బాగున్నాయి కానీ బోల్ట్ బాగా చేసిండు. ఈ యూనిట్తో కంటిన్యూ చేయాలనిపిస్తాను. రికిల్టన్ మరి పాపం రికిల్టన్ సెంచరీ మిస్ అయింది అనిపిస్తుంది. చాలా సెంచరీస్ మీకు ఈ సీజన్లో మీకు ఆల్మోస్ట్ లాజింగ్ సైడ్లో వెళ్ళినాయి. కొన్ని సెంచరీస్ గెలిచినాయి కానీ కొన్ని సెంచరీస్ లాజింగ్ సైడ్లో వెళ్ళినాయి. సో అని అయితేనే ఉంటాయి అట్లా. కానీ ఎస్ఆర్ఎస్ అయితే హ్యాపీ ఉంటుంది విన్తో. ఓవరాల్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చూసినాం. హెడ్ మరి ఇసంటి ఫామ్లోకి వస్తే నెక్స్ట్ మ్యాచ్ ఇసంటి ఫామ్లో కొనసాగితే ఎస్ఆర్ఎస్ హ్యాపీ ఉంటాయి. మళ్ళీ అభిషేక్ శర్మ కూడా మంచి ఫామ్లోనే ఉండు. ఇషాన్ కిషన్ ఇక నెక్స్ట్ మ్యాచ్ అట్లా కాకుండా చూడాలనుకుంటారు. సో ఓవరాల్ అయితే ఎస్ఆర్ఎస్ మంచి మ్యాచ్. ఇక మరి గేమ్ టర్నింగ్ పాయింట్ అనుకుంటే నాకు తెలిసి అక్కడ 2 ఓవర్ల తర్వాత మీకు ఎస్ఆర్ఎస్ గేమ్లోకి ఇక ముంబై 3 వికెట్ల తర్వాత గేమ్లోకి ఇంకా తీసుకురావాల్సి ఉండే. వాళ్ళు ఇంకొంచెం టైట్ చేస్తే బాగుండు అనిపించింది. కానీ అక్కడ లాస్ట్ 4 ఓవర్స్ మర్చిపోవద్దు ఎస్ఆర్ఎస్ చేసిన బౌలింగ్. కొన్ని బౌండరీలు ఇప్పించినా బాగా కంబ్యాక్ చేసారని చెప్పాలి. అక్కడ 4 ఓవర్స్ ఉంది. ఇక్కడ క్లాస్ అండ్ ఇన్నింగ్స్ అక్కడ అంత మంచి పవర్ ప్లే స్టార్ట్. ఆ పవర్ ప్లే స్టార్ట్ చేసిన తర్వాత మీకు తక్కువనే గేమ్ అయిపోతుంది అనుకున్నాం. కానీ ఒక ఎస్ఆర్ఎస్ వైపే గేమ్ వెళ్తాను అనుకున్నాం కానీ అక్కడ మీకు 3 వికెట్లు పడుతుంటే ఎంఐకి ఛాయిస్ వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా మీకు ఎస్ఆర్ఎస్ అక్కడ మీకు ఆ 2 ఓవర్లు బాగా రన్స్ వచ్చేటంటే బాగుంది. సో ఎస్ఆర్ఎస్ గెలిచింది. బూమ్రాకి అయితే హాఫ్ డే అనిపించింది. సో బోల్ట్ బాగా బౌలింగ్ చేసి అనిపించింది కానీ సో అశ్విన్ కుమార్ కూడా హాఫ్ డే అనిపించింది. ఆదిపానే బౌలింగ్ చేసింది అనిపించింది. సో ఓవరాల్ అయితే మరి బూమ్రా టఫ్ సీజన్ అని చెప్పాలి ఇప్పటివరకు. సో టఫ్ సీజన్ ఫర్ ఎంఐ కూడా. ఇక అంతే ఇక ఎస్ఆర్ఎస్ అయితే మంచి విన్. ఈ విన్తో హ్యాపీ ఉంటారు. 9-6 మళ్ళీ నెక్స్ట్ 2 హోమ్ గేమ్లు అవి 2 చూసుకోవాలి. మళ్ళీ 2 అవే గేమ్లు గెలిచడం కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు ఎస్ఆర్ఎస్కి. అడ్వాంటేజ్ ఉంటే కూడా సో నెక్స్ట్ మ్యాచ్ ప్రిపేర్ కావాలి 2 టీంలు. మంచి విన్ ఎస్ఆర్ఎస్కి. ఇక అంటే ఈ వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.